చాలా మంది రైతులు మూస ధోరణిలో పంటల్ని పండిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని శాస్త్రీయ విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే తిప్పారపు రాజు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 5 ఏళ్లుగా మినీకిట్ దశలో ఉన్న నూతన వరి రకాల్ని సేకరించి వాటిని సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తూ ఉంటారు. అలాంటి పంటలకే మార్కెట్లో మంచి ధర పలికి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు 5 ఏళ్లుగా చిరు సంచుల దశలో ఉన్న నూతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన పలు రకాలను మినీకిట్ దశలోనే సేకరించి ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ భూమిలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేసి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని రైతులకు విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రబీలో కూడా 10 నూతన రకాలను ఎన్నుకుని 35 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఇందులో కొన్ని రకాలు విడుదలవగా మరికొన్ని రకాలు ఇంకా మినీకిట్ దశలోనే ఉన్నాయి. అయితే వాటి గుణగణాలు ఏంటో రైతు అనుభవం ద్వారానే తెలుసుకుందాం. గత 5 సంవత్సరాల నుంచి నేను వరిని మాత్రమే పండిస్తున్నాను. ఇందులో భాగంగా కేవలం చిరుసంచుల దశలో ఉన్నటువంటి మినీకిట్స్, అందులో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి విత్తనాలను సేకరించి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి ఇప్పుడు ఈ రబీకి 35 ఎకరాలు పెట్టాను. ఇందులో 10 రకాలను ఎంచుకున్నాను. ఈ 10 రకాలలో దొడ్డు రకాలు ఒక 5 రకాలు, సన్న రకాలు ఒక 5 రకాలు, అతి సన్న రకాలు, ఇవన్నీ కలిపి మొత్తం 35 ఎకరాలలో సాగు చేశాను. అన్నిటికీ తట్టుకొని మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దొడ్డు రకాలకు వచ్చేసి JGL 28639, ఇది 125 రోజుల పంటకాలం, 3 అడుగుల ఎత్తు పెరిగి 1010 పోల్ని గింజ మొత్తం పాలు పోసుకొని కనీసానికి ఎకరానికి మనకు 32 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు వచ్చేసి 12 MTU 1293, ఈ రకం వచ్చేసి మనకు 125 రోజుల పంటకాలం. ఇది కేవలం దొడ్డు రకము. ఇందులో కూడా చీడపిల్లను తట్టుకొని మంచి లక్షణాలు ఉన్నటువంటి గాలి వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కూడా పడిపోకుండా కాండం దృఢంగా ఉండి ఇది కూడా ఎకరానికి మనకు 30 క్వింటాల వరకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి WGL 1537, ఇది మినీ కిట్లోనే ఉంది. ఇది కూడా ఏంటంటే 125 నుంచి 135 రోజుల వరకు పంటకాలం వస్తుంది. ఇది కూడా ఏంటంటే 1010 గింజను పోల్ని ఉండి మంచి దిగుబడిని వస్తుంది. చీడపీడలను కూడా తట్టుకుంటుంది కొంతవరకు, ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి WGL 1246, ఇది మధ్యస్థ సన్నం. ఇదేంటంటే బీపీటీని పోలి గింజ ఉండి మంచి ప్రాచుర్యం పొందుతుంది. పోయినసారి కూడా నేను పెట్టడం జరిగింది. ఇది మినీకిట్లో ఉంది, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా మనకు కనీసానికి 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు గొలుసు కట్టు కూడా ఒక్కొక్క గొలుసుకు కనీసానికి 300 నుంచి 350 వరకు కూడా గింజలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు RNR 31479, ఇది అతి సన్న రకం. ఏంటంటే మనకు జై శ్రీరామ్ సెగ్మెంట్తోని ఇది తయారు చేయడం జరిగింది. ఎకరాకు ఒక 2-3 క్వింటాలు తగ్గొచ్చు. కానీ కుకింగ్ క్వాలిటీ, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. మిల్లర్స్ కూడా ఎలాంటి మనకు ఇబ్బంది లేకుండా చాలా డిమాండ్గా మనం అమ్ముకోవచ్చు రైతులు. తర్వాత KNM కూనారం వాళ్ళది 12510, ఇది మనకు అతి సన్న రకం. ఇది కూడా జై శ్రీరామ్ సెగ్మెంట్తోని ఉన్నటువంటి సన్న రకము. ఇది కేవలం ఏంటంటే మనకు 135 రోజుల పంటకాలం వస్తుంది. వర్షాకాలానికి రబీకి రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనము. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది. ఇంకొకటి KNMలోనే ఇంకొకటి ఏంటంటే 7715 కూనారం వాళ్ళది. ఇది కూడా మినీ కిట్లోనే ఉంది. ఇది కూడా వచ్చేసి మనకు సన్న రకం, అతి సన్న రకం. ఇది 28 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు కూడా ఇది కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు ఆల్రెడీ ఈ JGL 27356, ఇది ఆల్రెడీ విడుదలైనటువంటి విత్తనం. అతి సన్న రకం జై శ్రీరామ్ సెగ్మెంట్తోనే చాలా మంచి విత్తనం. అది కూడా అన్నం నాణ్యత మంచిగా ఉండి 130 రోజుల పంటకాలం. ఇది కాండం దృఢంగా ఉండి 30-32 క్వింటాల వరకు కూడా ఇది రావడం జరుగుతుంది. ఇంకొకటి JGL 28545, ఇది కేవలం ఏంటంటే మనకు బీపీటీని పోలి
ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది, కాండం గట్టిగా దృఢంగా ఉండి గొలుసు కట్టు చాలా మంచిగా ఉన్నది. కాబట్టి ఇది కూడా మనకు 30 క్వింటాలకైతే తగ్గదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1293 అనేది అది చౌడును తట్టుకునేటువంటి విత్తనం. దొడ్డు రకాలలో చౌడు భూములకు మంచి మాటేరు వాళ్ళు తీశారు. అది ఏంటంటే ఎలాంటి చౌడు భూమిలో కూడా మనకు 30 నుంచి 32 క్వింటాలు కూడా వస్తూ ఉన్నది. రైతు రాజు అందరిలాగా నాట్లు వేశామా కోత కోసామా అనే ధోరణిని కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను పాటిస్తూ సాగులో ముందుకు సాగుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులు వేస్తూనే చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి దిగుబడులను తీస్తున్నారు. యాజమాన్య పద్ధతులకి విషయానికి వస్తే నేను కేవలం నాటు వేసేటప్పుడు డిఏపి, పొటాషు, యూరియా 3 కలిపి ఒకసారి ఫస్ట్ దప్ప ఇస్తా. ఆ తర్వాత 20 రోజులకు మళ్ళీ గ్రాన్యువల్స్ గోళీలున్నాయి. మళ్ళీ ఏంటంటే దానికి మనకు ఒకసారి పురుగు మందు కొట్టేస్తా, యూరియా కలిపి జల్లి మళ్ళీ ఒకసారి పురుగు మందు స్ప్రే చేస్తాం. మధ్యలో మనకేందంటే కాండం తొలుచు పురుగు, అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మొగి పురుగు అనేది చాలా సాధారణంగా అయిపోయింది. ఈ యొక్క మొగి పురుగు ఏంటంటే 25 రోజుల నుంచి మనకు చిరుపొట్ట దశలో ఉన్నటువంటి టైంలో చాలా బాగా ఆశిస్తుంది. కావున రైతులు ఏంటంటే ఈ యొక్క సమయంలో గ్రాన్యువల్స్ కానీ 3G కానీ లేకపోతే పురుగు మందులు కానీ ఒక 2 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్టు ఏది ఉంటే మనకు చాలా వరకు ఈ మొగి పురుగు అవకాశం అనేది కూడా దానికి అవకాశం లేకుండా చేయొచ్చు. ఇంకో విషయానికి వస్తే ఈ చిరుపొట్టకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రైసైక్లోజన్ ఒకటి, మనకు టిల్ట్ కానీ ఈ 2 కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే కొద్దిగా నీటి ఎద్దడి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఇలాంటి విత్తనాలు ఏంటంటే ఆరుతడితోని అంటే వరుసతలలాగా పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే రైతులు సాధారణంగా ఏంటంటే మినికిట్ దశలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో పెట్టుకొని వాళ్ళే మళ్ళీ విత్తనోత్పత్తి చేసుకొని మంచి మళ్ళీ పెద్ద మొత్తంలో పెట్టుకొని వాళ్ళు కూడా లాభపడాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వరి విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే వరిని ఇప్పుడు పెట్టి మనం పండించాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ, లాభాలేమో తక్కువ. 2200కు 2000కు అమ్ముకుంటే వరికి ఏ రైతుకు కానీ గిట్టుబాటు ధర అనేది కావట్లేదు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏంటంటే సరైన గిట్టుబాటు ధర కనీసానికి ఒక 3000 రూపాయల వరకు వడ్లను తీసుకుంటే రైతుకు ఒక గిట్టుబాటు ధర మంచిగా కల్పించి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా వరిని పండిస్తాడు. అందులో భాగంగా కొంతవరకు మేలైన రకాలను ఎంచుకోవాలి, సరైన మంచి విత్తనాలను ఎంచుకొని ఆయా విత్తనాలను డెవలప్ చేసుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులను తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మంచి దిగుబడులు పొంది సరైన లాభాలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఒక రైతు వరి పండియాలంటే ధైర్యంగా రావాలంటే తనకు గిట్టుబాటు ధర రావాలి, సరైన లాభాలు రావాలి.